త్రివిధ దళాలని బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ వెళుతోంది. రక్షణ శాఖ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఆయుధాలు అలాగే సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను బలోపేతం చేసేందుకు 79,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఎంజీ రావు గారు, అంటే త్రివిధ దళాలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలా ఉంది. సో ఏమేమి ఆయుధాలు కొనబోతూ ఉన్నారు అండ్ ఇంత భారీ బడ్జెట్ను కేటాయించడం వెనుక భారత్ వ్యూహం ఏంటి? భారత్ ఏదైనా యుద్ధానికి రెడీ అవుతుందా? ఈ డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఏదంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అంటే డిఫెన్స్ పరంగా త్రివిధ దళాలకి ఎయిర్ ఫోర్స్, నేవీ, అదేవిధంగా ఆర్మీకి కావాల్సిన ఆయుధాలు కొనుగోలు చేయాలంటే డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ అనేది రక్షణ శాఖ మంత్రి అధ్యక్షతన ఒకటి ఉంటుంది. దీని తర్వాత క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. 1,00,000 కోట్లుగా మించినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీట్ అవుతుంది. ఈ 1,00,000 కోట్లు 80,000 కోట్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ డిఫెన్స్ మినిస్టర్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ మీట్ అవుతుంది. ఈరోజు డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి అధ్యక్షతన మీట్ అయ్యి 79,000 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ $10 బిలియన్ అండి ఇప్పుడున్న మార్కంలో. $10 బిలియన్ అంటే 79,000 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలుకి, అవి స్వదేశీ కంపెనీలు అవ్వచ్చు, విదేశీ కంపెనీలు, ఎక్కడి నుంచి అయినా ఈ త్రివిధ దళాలకి 79,000 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలుకి భారతదేశం సిద్ధపడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ అండి. ఎందుకు భారతదేశం ఎన్ని ఆయుధాలు కొనుగోలుకి ఒకేసారి మొగ్గు చూపిందంటే ఇక్కడ ఏ పెద్ద పెద్ద ఆయుధాలు లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆయుధాల లిస్టు చూడండి. తర్వాత ఎందుకు కొనుగోలు చేస్తుంది భారతదేశం, ఒక బిగ్ వారికి మీట్ అవుతుందో లేదో చూడొచ్చు. ఈ ఎటువంటి వెపన్స్ కొనుగోలు చేస్తుందంటే ఈ స్వదేశీ కంపెనీల నుంచి ఎక్కువ ఆయుధాలను గుర్తుపెట్టుకోవాలి. మోడీ ప్రబోధించుతున్న ఈ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్లో ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన సాధించాలి, డిఫెన్స్లో బయట కంపెనీలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మోడీ మంత్రం. ఇప్పుడు ఈ మోడీ మంత్రానికి అనుకూలంగానే మోస్ట్లీ ఈ ఆయుధాలన్నీ ఇండియా యొక్క కంపెనీల నుంచే దిగుమతి ఈ త్రివిధ దళాలకి ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆయుధాలంటే ఎలక్ట్రానిక్ నిఘా, ఎలక్ట్రానిక్ స్పయింగ్ అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అనమాట. ఎలక్ట్రానిక్ నిఘా వెపన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పిడోస్. ఇవేంటంటే నేవీ షిప్పుల్లో ఈ టార్పిడోలు అనేవి తర్వాత శత్రు దేశాల యొక్క షిప్పుల్ని పడగొట్టడానికి ఉపయోగిస్తారు, నాశనం చేయడానికి. ఈ టార్పిడోస్ అని ఉంటాయి, అంత జలం లోపల నుంచి వెళ్తాయి అనమాట. ఈ లైట్ వెయిట్ టార్పిడోల్ని మనం ఎక్కువ కొనుగోలు చేస్తుంది భారత నేవీకి. తర్వాత ఏంటంటే నాగ్ క్షిపణి వ్యవస్థ అన్నట్టు ఉంటుంది. ఇండియా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో భాగంగా డెవలప్ చేసిన 5-6 యొక్క క్షిపణుల్లో నాగ్ అనే క్షిపణి ఒకటి అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన. ఈ నాగ్ని ఏమంటారంటే యాంటీ ట్యాంక్ మిసైల్ అంటారు. శత్రు దేశాల యొక్క ట్యాంకులను నాశనం చేసే క్షిపణియే నాగ్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశమే డిఆర్డిఓ తయారు చేసి బీడిఎల్ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ నాగ్ నెక్స్ట్ జనరేషన్ ఎన్జీ కూడా తయారు చేసాం. 20 కిలోమీటర్లు, 40-100 కిలోమీటర్ల రేంజ్ వరకు ఈ నాగ్ క్షిపణిని ఎక్కువగా ఇండియా ఈరోజు ప్రొక్యూర్ చేయబోతుంది అనమాట. ఇది ఎవరికి? ఆర్మీ పర్పస్. ఇది ఉందంటే శత్రు దేశాలు ఇప్పుడు రష్యా, ఇప్పుడు చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి యొక్క వచ్చే ట్యాంకులు, అధునాతన ట్యాంకులు మనం పేల్చేయచ్చు. ఈ నాగ్ క్షిపణిని కొన్ని వేలు ప్రొక్యూర్ చేయబోతున్నారు. అందుకే 79,000 కోట్ల రూపాయలు. తర్వాత ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ అంటారు. ఏంటంటే యాంపీబియాస్ అంటారు. నీటిలో ఈ బోట్స్ లాగా పైనుంచి కోస్ట్కి వచ్చి మళ్ళీ వెహికల్ లాగా భూమి మీద వెళ్ళిపోతాయన్నమాట. ఇది యాంపీబిఎస్ డాక్స్ అంటారు, ఈ డ్రై డాక్స్ అని. వాటిని మనం తెచ్చుకుంటున్నాం. అది జపాన్ నుంచి, ఈ దేశాల నుంచి కూడా కొన్ని తెచ్చుకోవచ్చు, సౌత్ కొరియా నుంచి. ఇండియా కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వెపన్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత మొబిలిటీ వెహికల్స్, ఈ ఆర్మీకి కావాల్సిన ఎన్నో యుద్ధ వెహికల్స్ అనమాట. ఇవి మహేంద్రాని ఇలాంటి టాటా కంపెనీలు తయారు చేస్తున్నాయి నెట్గా. వాటిని ఎక్కువ ప్రొక్యూర్ చేయబోతున్నారు. ఆ వెహికల్ చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని క్లైమేట్స్లో వెళ్ళేవి. అవి ఒకటి. తర్వాత 30mm నేవల్ గన్స్ అండి. ఇప్పుడు ఈ ఇండియా ఎన్నో షిప్స్ ప్రవేశపెడుతుంది, దాని మీద నేవల్ గన్స్ కావాలన్నమాట. శత్రు దేశాల యొక్క గన్స్ని పేల్చడానికి, సముద్రం మీద, జలం మీద యుద్ధం చేయడానికి. ఆ 30mm నేవల్ గన్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కనిపించేటట్టు. అవి వాటిని ఎక్కువ ప్రొక్యూర్ చేయబోతుంది ఇండియన్ నేవీ అనమాట. దాంతోపాటు
ఎన్నో ట్రాక్ సిస్టమ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది, సైబర్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత ఆర్మీకి కావాల్సిన ఎన్నో డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళ గన్స్ ఉంటాయి లైట్ వెయిట్. ఇవన్నీ ఏంటంటే మనకు కనిపించే పెద్ద పెద్ద బ్రహ్మోస్ లాంటి మిసైల్ కాదు, చాలా లైట్ వెపన్స్, చాలా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మోడర్న్ వార్ఫేర్ అనమాట, ట్రైనింగ్ పర్పస్. దీనికి $10 బిలియన్ 79,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ అనుమతించిందండి. ఎందుకు ఇండియా చేస్తుందంటే, మనం ఎప్పుడు వింటాం బ్రహ్మోస్లు ఇన్ని, తర్వాత ఇన్ని షిప్పులు రఫేల్ తెచ్చుకున్నామనే వింటాం, కానీ ఈ వెపన్స్కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదంటే ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియా. దీన్ని ఏమంటారంటే ఇండియన్ మోడర్నైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. భారత ఆర్మీ, నేవీ ఈ త్రివిధ దళాలని ఆధునికీకరణ చేయడం, ఇటు చైనా, ఇటు రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల సరసన నిలబడేటట్టు చేయడమే. నేను అంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో రిలీజ్ చేసిన ఇండెక్స్లో ఇండియా ఎన్నో స్థానం ఉంది, యుఎస్ తర్వాత, ఇటు రష్యా తర్వాత మూడో చైనా ఉంటే 4వ స్థానంలో ఇండియా వచ్చింది. ఎందుకంటే అందులో ఒక ఫ్యాక్టర్ మోడర్నైజేషన్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ మోడర్నైజేషన్ చేసేలో భాగంగా ఇదనమాట. మరి ఎందుకు ఇండియా ఇంత డబ్బులు పెట్టుబడి పెడుతుంది అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటి అంటే ఇండియా ఇంత వార్ ఎందుకు అంటే ఇండియా ఒక బిగ్ వార్కి సంసిద్ధమైపోతుంది. ఎందుకంటే ఇటు చైనా, ఇటు ఆ పాకిస్తాన్ నుండి ఏ క్షణంలోనైనా మనం వార్ రావచ్చు. ఈ వారాలు నెలలు కాదండి, ఏ క్షణంలోనైనా రావచ్చు. ఒక్కసారి ఒక టెర్రరిస్ట్ అటాక్ చేస్తే వెంటనే పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది. తర్వాత ప్రపంచమంతా 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి, మర్చిపోకూడదు. ఏ క్షణంలోనైనా 3వ ప్రపంచ యుద్ధం వారు రావచ్చు. ఆ క్షణంలో ఎవరు రక్షించుకుంటారో కూడా తెలియదు. భారతదేశ రక్షణకి ఆల్రెడీ యుద్ధ నిపుణులు, విదేశాంగ నిపుణులు, పాలసీ మేకర్స్ అందరూ ఒక 3వ ప్రపంచ యుద్ధ వ్యూహాన్ని రెడీ చేశారని చెప్తాను. నేను ఆల్రెడీ ఒకసారి చాలా సందర్భంలో చెప్పాను, ఇండియా ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఆ 3వ ప్రపంచ యుద్ధ వ్యూహంని ఎలా ఉండాలి అనేది ఒకటి తయారు చేసుకుంది. దానిలో భాగంగానే ఇండియా ఒక బిగ్ వార్కి ప్రిపేర్ అయిపోతుంది, భవిష్యత్ వారికి ప్రిపేర్ అయిపోతుంది. ఇండియా సూపర్ పవర్ అయితే 2047 నాటికి అప్పుడు భారతదేశ రక్షణకి ఎంత కావాలో సంసిద్ధమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒకే రోజు బిల్డింగ్ నిర్మించలేం, ఒకే రోజు దేశ యొక్క రక్షణ వ్యవస్థని పటిష్టం చేయలేము. ఇప్పటివరకు కొన్ని లూపోల్స్ అయినాయి, ఇప్పుడు అన్ని లూపోల్స్ని పూరించి ప్రపంచంలో ఇక ఏ దేశం కూడా ఇండియా మీద కన్నెత్తి చూడని విధంగా ఇండియన్ త్రివిధ దళాలు సంసిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగమే ఇది. అంటే ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ బిగ్ అండ్ బిగ్గెస్ట్ వార్ ఆఫ్ ది వరల్డ్ అండి. దానికోసం ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక వ్యూహం, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రొక్యూర్మెంట్లు ఉంటాయి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ మిలిటరీ పవర్ అండి. ఇక